హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంకా స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి కదా. సో ఇంకా అందరికీ కూడా మామ్స్ అందరికీ బిజీ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయి ఉంటది. సో ఇంకా హాలిడేస్ అయిపోయాయి కదక్క, మీరు మీ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళట్లేదా అని చెప్పేసి అడిగారు. సో నేను వెళ్ళిపోతానండి ఈ వీకెండ్, అంటే సండే అట్లా వెళ్ళిపోతాను అనమాట. నేను కూడా పిల్లలకి స్కూల్స్ స్టార్ట్ అయితే నేను మాత్రం ఎందుకుంటాను చెప్పండి. ఇప్పటి వరకు అంటే హాలిడేస్ కాబట్టి కొంచెం ఉన్నాను. స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి కదా. సో నేను కూడా ఈ సండే అయితే ఇంకా బయలుదేరుతాను అనమాట. సో అది ఇంక ఇవాళ బ్లాగ్ ఏంటంటే, సో నేను మీకు కిందటి వీడియోలో అయితే షేర్ చేశాను కదా అమ్మతో షాపింగ్ కి వెళ్ళడము అండ్ అక్కడ నేను సిల్వర్ కలెక్షన్ తీసుకోవడం అంతా కూడా. సో నేనేం తీసుకున్నాను, ఏ మోడల్ తీసుకున్నాను అనేది నెక్స్ట్ వ్లాగ్ లో అయితే షేర్ చేస్తా అని చెప్పాను కదా. సో ఇవాళ నేను అవి మీతో అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఇవి చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ఛానల్ ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అండ్ నా వ్లాగ్స్ నచ్చితే మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఎవరైనా గెస్ట్ చేయండి అబ్బా అని చెప్పేసి అడిగాను, బట్ ఎవరు కూడా గెస్ట్ చేయలేదు నేను ఏ మోడల్ తీసుకున్నాను ఏంటి అనేసి. సో అయినా కూడా నేను చూపించాలి కదా, పర్లేదులేండి అయినా నేను చూపించాలి కదా. సో నేనైతే మీకు చూపిస్తాను. అని చెప్పాను కదా నా ఫస్ట్ పేమెంట్ తో తీసుకున్నాను అనేసి. నాకు యాక్చువల్ గా ఫస్ట్ పేమెంట్ వచ్చేసి నెక్స్ట్ జూలైకి 1 year అవుతుంది. అండ్ నాకు తర్వాత చాలా పేమెంట్స్ కూడా వచ్చాయి. బట్ నేను ఓన్లీ ఫస్ట్ పేమెంట్ తో ఇది తీసుకుంటే నాకు లైఫ్ టైం గుర్తుంటది అని చెప్పేసి నేను ఓన్లీ ఫస్ట్ పేమెంట్ తో ఇలా తీసుకోవాలనుకున్నాను. సో అందుకే అది కూడా నేను ఓన్లీ ఈ సిల్వర్ కుందులు మాత్రమే తీసుకుందాం అనేసి అనుకున్నాను ఫస్ట్ పేమెంట్ తో. అందుకే నేను ఇవే తీసుకున్నాను అనమాట. సో అది ఇంక ఇవి నేను మీకు చూపిస్తాను. అంటే మీకు ఆల్రెడీ మొన్న చూపించానులే కానీ బట్ నేను తీసుకున్నవి అయితే మీతో షేర్ చేసుకోలేదు. అక్కడ ఉన్న మోడల్స్ అవి చూపించాను కదా. సో అది ఇదిగోండి, నేను వచ్చేసి పికాక్స్ వే తీసుకున్నాను అనమాట. ఇదిగోండి ఇంత హైట్ వస్తాయేమో, ఇంత తీసుకుందాము అని చెప్పేసి అనుకున్నాను. బట్ ఇవైతే ఇంకా డబల్ అయ్యాయి. సో ఇంకా అందుకే నా దగ్గర ఉన్న బడ్జెట్ కి నేనైతే ఇవి తీసుకున్నాను అనమాట. ఇవి కూడా బాగున్నాయి సింపుల్ గా. సో మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను ఒకసారి. అండ్ ఇవి 2 కదా, అండ్ అంటే ఒక జత. అండ్ ఇంకొకటి వచ్చేసి ప్రసాదం పెట్టుకోవడానికి ఒక చిన్న వెండి గిన్నె అయితే తీసుకున్నాను అనమాట. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. కింద మనకి ఇట్లా స్టాండ్స్ లాగా కూడా వచ్చాయి అనమాట పెట్టుకోవడానికి అన్నట్లు. సో అది ఇలా దీపారాధన కుందులు ఇవి, ఇంకా ప్రసాదం గిన్నె అయితే ఒకటి తీసుకున్నాను అనమాట. నేను తీసుకున్న సిల్వర్ అయితే ఇదండి. అండ్ ఇంకా ఇది వచ్చేసి రాగిది గ్లాసు అండ్ స్పూన్, మనం పూజకి యూజ్ చేస్తాం కదా. సో ఇదైతే ఒకటి తీసుకున్నాను అనమాట. అండ్ ఇవి బ్రాస్వి దీపారాధన కుందులు ప్లేట్స్ అనమాట. అంటే ఇత్తడివి డైలీ పూజకి మనం యూజ్ చేస్తాం కదా. సో ఆ సిల్వర్ వచ్చేసి ఇంకా ఎప్పుడన్నా అకేషన్స్, వరలక్ష్మి వ్రతం కానీ వినాయక చవితి అట్లాంటివి సెలబ్రేట్ చేసుకుంటాం కదా. సో వాటి కోసం అని తీసుకున్నాను అనమాట. ఫెస్టివల్స్ కి మెయిన్ గా డైలీ యూజ్ గా మాత్రం ఇదిగోండి ఇవి తీసుకున్నాను అనమాట ఇత్తడివి. వీటి కిందకి ఇవి ప్లేట్స్ అనమాట. సో ఇదండి నేను తీసుకున్న మొన్న నేను వెళ్ళి షాపింగ్ చేసింది అయితే. ఇంకా కొన్ని దుప్పట్లు అట్లా మీకు మీతో అయితే షేర్ చేశాను కదా. ఇంకా అమ్మ ఒక శారీ తీసుకుంది, నేను ఒక శారీ అయితే తీసుకున్నాను అనమాట. సో ఇవి నేను తీసుకున్నవి అయితే. ఇవైతే నేను మీకు ఒకసారి దగ్గర నుంచి కూడా చూపిస్తాను. అండ్ ఇంక ఇవాళ యాక్చువల్ గా ఏరువాక పూర్ణిమ, అంటే రైతులకి ఇది ఒక మంచి ఫెస్టివల్ అనే చెప్పొచ్చు. సో మేము కూడా వినాయకుడి స్వామి టెంపుల్ కి అయితే వెళ్తాము. మా ఊర్లోనే ఉందన్నమాట. సో అందుకోసమే ఇక్కడ నేను కూడా రెడీ అయ్యాను. సో టెంపుల్ కి కూడా వెళ్తాము. సో అది కూడా మీకు ఈ బ్లాగ్ లో అయితే షేర్ చేస్తాను. అంటే మేము ఎట్లా చేస్తాము ఏంటి ఇక్కడ ఏరువాక పూర్ణిమ అని చెప్పేసి. సో అది ఇంకా బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. సో ఇవిగోండి, వీటికి ఏంటంటే కొంచెం డిజైన్ ఎక్కువ ఉందన్నమాట. కొంచెం వాష్ చేసుకునేటప్పుడు యూజ్ చేసిన తర్వాత కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. బట్ ఏంటంటే వాష్ చేసుకోవడానికి ఈజీగా కావాలి అనుకుంటే మనకి ప్లెయిన్వి కానీ డిజైన్ తక్కువ ఉన్నవి ఉంటాయి, అవి కూడా తీసుకోవచ్చు. బట్ నాకు ఇవి బాగా నచ్చాయి. మా అమ్మ అట్లాంటివి తీసుకోమంది, బట్ నాకు ఇవి బాగా నచ్చాయి. మళ్ళీ అవి తీసుకున్న తర్వాత నాకు ఇవే నచ్చాయి కదా, ఇవి తీసుకుంటే బాగుంటది అని మనకి ఎక్కడో ఒక చిన్న గిల్లాగా అనిపిస్తుంది కదా. సో ఇంక అందుకని అమ్మ చెప్పినా సరే నాకు ఇవే నచ్చాయని నేను ఇంక ఇవే తీసుకున్నాను. ఇవి వచ్చేసి 103 grams అండి, 103.5 అట్లా గ్రామ్స్ అనమాట. సో నేను వెళ్ళిన రోజు 1080 అట్లయితే ఉంది గ్రాము. 10 grams 1080 అట్లయితే ఉందన్నమాట. ఇంకా గ్రామ్ చూసుకుంటే ఒక 108 అట్లయితే ఉంది. సో మొత్తంగా నాకు ఒక 11,000 కి అయితే వచ్చాయి అవి. అండ్ ఇది వచ్చేసి నైవేద్యం పెట్టుకోవడానికి చిన్న గిన్నె. ఇది 24.200 milligrams అట్లయితే ఉందన్నమాట. 24 grams అట్లయితే ఉంది. సో ఇది ఒక 2,500 అట్లయితే పడింది. అండ్ నా దగ్గర
ఇంతకు ముందు యూజ్ చేసినవి ఉన్నాయి, అవి మార్చి తీసుకున్నాను. వాటికి నాకు ఒక 2500 అట్లా వచ్చాయి. సో ఆ 2500 కి నైవేద్యం గిన్నె వచ్చింది. అండ్ ఇవి మాత్రం ఒక 11,000 కి అట్లా వచ్చాయి. ఇంకా ప్లేట్స్ కూడా చూశాను, బట్ అవి 4000 అట్లా పడ్డాయి అనమాట. ఇంకా 4000 ఎబోనే పడ్డాయి, కొంచెం వెయిట్ ఉన్నాయి అనమాట అవి. సో అందుకే ఈ బౌల్ కంటే కూడా ప్లేట్స్ కొంచెం కాస్ట్ ఎక్కువ పడ్డాయి. సో ఇంక ఇప్పుడు కాదులే, ఇంకా తర్వాత ఎప్పుడన్నా తీసుకుందాం అనేసి ఇంకా అవి తీసుకోలేదన్నమాట. సో అవి నేను తీసుకున్న సిల్వర్ కలెక్షన్ అయితే. ఇంక ఇవి బ్రాస్వి అండ్ ఒకటి పంచపాత్ర సెట్ అంటే గ్లాసు స్పూన్ అవి ఉన్నాయి కదా, అవి తీసుకున్నాను అనమాట రాగివి. ఇంకేమో బ్రాస్వి దీపారాధన కుందులు అండ్ అవి ఒక 250 పడ్డాయి. 250 పడ్డాయి, 250 కాదండి 350 పడ్డాయి. అండ్ ప్లేట్స్ వచ్చేసి 20 పడ్డాయి అనమాట. అవి ఒక 390కి అట్లయితే వచ్చాయి. ఇక్కడ కంటే కూడా మనకి ఎప్పుడైనా టెంపుల్స్ కి అట్లా వెళ్తూ ఉంటాం కదా, అక్కడ పెడితే అక్కడ కొంచెం తక్కువ కాస్ట్ కి వస్తాయి అనమాట. అంటే జాతరల్లో కానీ అట్లా పెట్టినప్పుడు అలాంటి ప్లేసెస్ లో తక్కువ కాస్ట్ కి అయితే వస్తాయి. కానీ ఇప్పుడు మనకి కావాలని జాతరలు ఎక్కడ పెడతారు చెప్పండి. సో ఇంకా అందుకే ఇంకా తీసుకున్నాను అనమాట. సో అదండి నా కష్టంతో, నా ఫస్ట్ పేమెంట్ తో నేనైతే నాకు లైఫ్ టైం గుర్తుండిపోవడానికి అవైతే తీసుకున్నాను అనమాట, దీపారాధన కుందులు. సో అది నాకు యాక్చువల్ గా 9,200 అట్లా వచ్చింది అనుకుంటా ఫస్ట్ పేమెంట్. సో అది ఇంకా అంటే కంప్లీట్ గా ఫస్ట్ పేమెంట్ తోనే తీసుకోవాలంటే కుదరదు, ఎంత కొంత నార్మల్ గా కూడా మనం వేసుకోవాలి కదా. సో అట్లా తీసుకున్నాను. ఇంకా తర్వాత ఇవాళ ఏరువాక పూర్ణిమ అని చెప్పాను కదా, సో దానికోసం అనేసి అక్కడ నేను పూజ చేసుకుందామని అంతా కూడా రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడేమో అమ్మ కుడుముల కోసము ప్రిపేర్ చేస్తుంది అనమాట. బియ్యం పిండి జల్లించి ఇంక ఇక్కడ కుడుములకి ప్రిపేర్ చేస్తూ ఉంది. పుడుములు ఏంటి అమ్మా? పురుగులా? కుడుములు కుడుములు బోదిన బో అంటే దీని బువా. కుడుములు మల్లెపూలు ఉన్నాయా మన చెట్టుకి? ఇచ్చినవి ఉండవా? ఇంకా కాసేపటికి అయితే ఇచ్చుతాయా? వేసావా అక్కడ? అబ్బా బియ్యం ఏంటంటే కుడుముల కోసము మార్నింగే నానపెట్టేసింది అమ్మ. ఇంక ఇప్పుడు ఏంటంటే ఈవినింగ్ టైం అండి, కొంచెం ఆ వాటర్ మొత్తం కూడా వదిలేంత వరకు ఒక క్లాత్ పైన అయితే వేసింది అనమాట. ఇంకా మరీ కంప్లీట్ గా డ్రై అవ్వకుండా బియ్యం అనేవి కొంచెం తడిగా ఉండేలాగా చూసుకొని అప్పుడు ఇంకా మిక్సర్ గ్రైండర్ లో వేసేసి ఇట్లా బియ్యం పిండి అయితే ప్రిపేర్ చేసింది. కొంచెం నూకగా ఉంటది కదా, అందుకని ఒకసారి జల్లించింది అనమాట. ఇంకా తర్వాత బెల్లం పాకం పట్టేసుకొని ఇంకా అట్లా పిండిలో అయితే మిక్స్ చేసేసింది. నార్మల్ గా అనుకోండి ఒక కప్పుకి ఒక కప్పు తీసుకుంటూ ఉంటారు, బట్ ఇక్కడ మేము రైస్ అంటే బియ్యం క్వాంటిటీలో తీసుకున్నాం అనమాట. ఒక 1/2 kg అట్లా తీసుకుంటే రైస్, ఒక 1/4 kg బెల్లం అట్లా అయితే వేసింది. కొంతమంది ఇవి కూడా ఈక్వల్ రేషియోలో వేసుకుంటారు కానీ బట్ మాకు ఈ స్వీట్ సరిపోతుంది. ఇంకా అట్లా కుడుముల్లాగా ఒత్తుకొని ఇంకా ఇదిగోండి ఇడ్లీ బేషన్ లో కొంచెం నెయ్యి అప్లై చేసేసి ప్లేట్స్ కి ఇంకా అట్లా కుడుములు పెట్టేసి ఆవిరికి ఉడికించుకోవడమే అనమాట. సో అంతే, కుడుములు అయితే రెడీ. ఇది నాగలంట ఫ్రెండ్స్, నాగలంట నానా నాగలే నాగలే. ఇంకా ఏరువాక పూర్ణిమ అంటే రైతులకి ఇదొక పెద్ద పండగ లాగేనండి. ఇంకా రైతులు ఇప్పటి నుంచి పొలం పనులు స్టార్ట్ చేయొచ్చు అని, అంటే ఏరువాక అంటే ఇంకా పొలం దున్నటానికి సిద్ధము అనేసి అర్థము. అయితే ఇంకా ఇప్పుడు కొంచెం వర్ష ఋతువు ఇట్లా స్టార్ట్ అవుతుంది కదా, ఈ జల్లులకి కొంచెం పొలం దున్నడము అట్లా చేస్తూ ఉంటారన్నమాట. సో ఇంకా రైతులందరూ కూడా ఇంకా వాళ్ళ దగ్గర ఉన్న పనిముట్లు, ఎద్దులు కానీ ఎడ్ల బండి, నాగలి ఇట్లాంటి వాటన్నిటికీ కూడా పూజ చేస్తారు. ఇంతకు ముందు మాకు కూడా ఉండేవి నిజం చెప్పాలంటే మా చిన్నప్పుడు, బట్ ఇంకా ఇప్పుడు లేవన్నమాట.
కాలంతో పాటే జనాలు కాలం మారే కొద్దీ మనుషులు కూడా మారుతూ ఉంటుంటారు కదా! అట్లాగా ఇంక మాకప్పుడు ఏదో అవసరం వచ్చి ఇంక వాటినైతే అమ్మేసామనమాట. ఇంక మా తాతయ్య ఎక్స్‌పైర్ అవ్వడంతో ఇంకా అమ్మేసాం మేము కూడా. లేదంటే మాకు ఇంతకుముందు ఎడ్లు, నాగలి ఇవన్నీ ఉండేయి. సో, ఇంక అట్లాగా ఏరువాక మా దగ్గర బాగా చేసుకుంటామనమాట. ఇంకా ఇదిగోండి ఇక్కడ కర్ర. రైతు అంటే ఇంక కర్ర ఖచ్చితంగా ఉంటది గదా! సో, ఇంక అట్లా కర్రకు కూడా పసుపు ఇంకా కుంకుమ బొట్లు పెట్టేసి అట్లా రావి ఆకుతో తోరణంలాగా కడతామనమాట. సో, ఇంకా కర్ర తీసుకొని ఇంకా చేసిన నైవేద్యాలు, కుడుములు, ఉండ్రాళ్ళు కాదు కుడుములు, ఇంకా నాగలి గూడా చేసింది అమ్మ చూసారు గదా! సో, మాకింతకుముందు నాగలి గూడా ఉండేది. బట్ ఇప్పుడు లేదు. ఆ పిండితోనే నాగలిగా చేసిందనమాట కుడుములాగా. ఇంకా అవన్నీ కూడా తీసుకొని వినాయకుడి స్వామి టెంపుల్‌కయితే వెళ్తామనమాట. ఇంకా మా నాన్న వాళ్ళు ఇట్లా ఫార్మర్స్, వ్యవసాయదారులని మీలో ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. ఎందుకంటే నేను స్టార్టింగ్ నుంచి గూడా చెప్తూ వచ్చాను కదా! సో, ఇంక అట్లాగా మేము ఈ ఏరువాక పూర్ణిమ అనేది ఖచ్చితంగా చేస్తాము. నార్మల్‌గా ఇట్లా ఇంట్లో పూజ చేసుకుంటారు. నాగలికి, ఇంకా ఎద్దులకి, ఎద్దుల బండికి ఇట్లా కొడవళ్ళు అన్నీ ఉంటాయి కదా! మనం వ్యవసాయానికి ఏమేమి యూజ్ చేస్తామో అవన్నిటికి కూడా ఇట్లా పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టి పూజ చేస్తారు. ఇంక మేము టెంపుల్‌కి కూడా వెళ్తామనమాట. వినాయకుడి స్వామి టెంపుల్‌కి. ఎందుకు అంటే ఇంక వినాయకుడు మనం ఏ పని చేసినా లేదా పూజలో ఫస్ట్ చేసినా వినాయకుడికే చేస్తాం గదా! సో, అట్లాగా ఫస్ట్ ఈ వినాయకుడి ఆశీస్సులు ఉంటే బావుంటదని, ఇంకా పంటలు ఇవన్నీ బాగా పండాలి అని చెప్పేసేసి, ఇంకా మా ఊర్లో ఏంటంటే కొంచెం వినాయకుడి స్వామి టెంపుల్ ఇట్లా ఉందనమాట. మా తోటలు అవి చూపించాను గదా మీకు. సో, కొంచెం అటు సైడ్ అనమాట. వాకబుల్ డిస్టెన్సేలెండి. ఒక 5 మినిట్స్‌లో అట్లా అయితే వెళ్ళిపోతాము. ఇంకా నాన్న, పిల్లలు, ఇంకా అమ్మాయి వాళ్ళు అంటే అక్క వాళ్ళ పిల్లలు, నేను అట్లా వెళ్తూ ఉన్నాము. బేసిక్‌గా లేడీస్ అట్లా పెద్దగా రారు. అంటే అమ్మ వాళ్ళు కానీ, ఇంకా వాళ్ళు రారనమాట. ఇక చిన్న పిల్లలమైతే వెళ్తాము. నేను ఇంతకుముందు చిన్న పిల్ల అప్పుడు వెళ్ళేదాన్ని. బట్ నేను చూసి స్వామివారిని చాలా రోజులయిపోతుంది. ఇంక అందుకని చెప్పేసేసి ఒకసారి వద్దాంలే ఏమవుతదనేసి వచ్చాననమాట. అంటే ఇక ఏరువాక పున్నమి అంటే ఇంక రైతు అంటే మోస్ట్‌లీ జెంట్సే అనుకుంటారు కదా! సో, ఇంకట్లా మోస్ట్‌లీ ఇక్కడికి జెంట్సే వస్తారనమాట. నైవేద్యాలు అట్లా మనం చేసి పంపిస్తే ఇంకా జెంట్సే వస్తారు. ఇంకా మేమేమేం చేసామంటే కుడుములు, ఇంకా పానకము, వడపప్పు అట్లా చేసామన్నమాట. ఇంకా రైతు కర్ర గూడా మస్ట్. మనం పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి తోరణం కట్టాం గదా! సో, ఇంకా ఆ కర్ర గూడా తీసుకొని ఇంక అట్లా వచ్చామన్నమాట. ఇంక ఇక్కడైతే పూజారి గారున్నారు. ఇంకా ఆయనే పూజ చేశారన్నమాట. అంటే ఇంకా పసుపు, కుంకుమ అంతా గూడా మేమే వేసాము. కొబ్బరికాయ గూడా మేమే కొట్టాము. ఇంకా పూజారి గారు ఇంకా హారతి అట్లాగైతే ఇచ్చారన్నమాట. ఇక ముందే స్వామికి అక్కడ పసుపు, కుంకుమ వేసి ఇంకా చేసిన నైవేద్యం కూడా అక్కడ పెట్టి ఇంకా అందరూ ఇవే చేస్తారులెండి. కుడుములని, ఇంకా వడపప్పు, పానకం మోస్ట్‌లీ అందరూ ఇవే చేసుకొనొస్తారు. కుడుములు ఒక్కటైనా కూడా పర్లేదు. ఎందుకంటే వినాయకునికి అవే ఇష్టం కదా ఎక్కువగా. సో, అట్లాగనమాట. ఇంక మా పూజ అయితే అయిపోయింది. ఇంక చూడండి నైట్ టైమే వస్తారిక్కడికి. అంటే నాకు దీనికి కరెక్ట్ రీజన్ అయితే తెలీదు కానీ మా నాన్నమ్మ అంటూ ఉంటది. వెనకటి నుండి గూడా సాయంత్రం సంధ్య వేళల్లోనే వెళ్తాము అని చెప్పేసి నానమ్మ అంటూ ఉంటది. ఇక ఈవినింగ్ టైమ్ బయలుదేరినా సరే ఇంక వెళ్ళేసరికి స్లోగా చీకటి పడిపోతదనమాట. సో, అది ఇంకా చూసారు గదా! అసలు లైట్స్ గూడా ఏమి ఉండవండి. కంప్లీట్‌లీ చీకటిగా ఉంటది. ఈ టెంపుల్ వరకు మాత్రమే కొంచెం లైట్స్ అట్లా ఉంటాయన్నమాట. ఈ స్వామి ఇక్కడ వెలిసారంట. ఇంతకు ముందయితే అసలు ఇట్లా ఏమి ఉండేది కాదండి. కంప్లీట్ చీకటనమాట. అసలు ఏమి ఉండేది కాదు. ఆ చీకట్లోనే సాయంత్రం పూట అయితే ఇట్లా వచ్చేవాళ్ళము. బట్ ఈ మధ్య కొంచెం డెవలప్ చేశారు. ఇట్లాగా మంచిగా ఒక టెంపుల్ లాగా కట్టడము. ఇంతకుముందు టెంపుల్ గూడా ఏముండేది కాదు. ఎండైనా, వానైనా ఇంక అట్లా తడవడమే అన్నమాట. సో, ఇట్లా టెంపుల్ లాగా కట్టి ఇంకా చుట్టూరు గూడా ఇట్లా కట్టారన్నమాట. కొంచెం బండలు అట్లా వేసి. సో, అది ఇంకా మా వినాయకుడి స్వామి టెంపుల్ అయితే ఇదనమాట. చూడండి ఇక్కడ గూడా మొత్తం ఇవన్నీ గుంటలనమాట. క్వారీ గుంటలుంటాయి చుట్టుపక్కల మొత్తం గూడా. అక్కడెక్కడో మీకు వెహికల్స్ ఎళ్తున్నాయి చూడండి. అది యాక్చువల్‌గా మెయిన్ రోడ్డు. సో, ఇప్పుడు మనం ఈ చీకట్లోనే అక్కడ వరకు అయితే వెళ్ళాలి. సో, ఇదండి ఫైనల్‌గా ఇంకట్లా ఏరువాక పూర్ణిమ నాకు చాలా ఇష్టము ఇట్లా వెళ్ళడం అనేది. చిన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా వచ్చేవాళ్ళము. మా తాత, మా నాన్న మేమందరం గూడా వచ్చేవాళ్ళము. సో, ఇంకా చాలా ఇయర్స్ తర్వాత నేను ఎప్పుడు అడుగుతూ ఉంటా ఏరువాక పౌర్ణిమ ఎప్పుడు నాయనమ్మ అని చెప్పేసి మా నాన్న కానీ, మా నాన్నమ్మని గాని ఇట్లా రావడానికి. బట్ ఎప్పుడు గూడా ఇక్కడ ఉండలేదనమాట. మోస్ట్‌లీ మా ఇంటి దగ్గరే ఉండేదాన్ని. బట్ ఈ ఇయర్ మాత్రం కుదిరింది. ఇంక అట్లా అమ్మాయి వాళ్ళు గూడా చూస్తారులే అని జెప్పేసి, ఇంకా వాళ్ళని గూడా తీసుకొనొచ్చామనమాట. పిల్లలందరూ చూస్తారులే అని జెప్పేసి. సో, అదండి ఫైనల్‌గా స్వామివారి దర్శనం జేసుకొని, కాసేపు అట్లా టెంపుల్‌లో కూర్చొని ప్రసాదం తినేసేసి ఇంకట్లా ఇంటికైతే బయలుదేరామనమాట. సో,
ఇంకా మా సైడ్ ఏరువాక అయితే ఇలా సెలబ్రేట్ చేసుకుంటామండి. సో నాకు తెలిసి మోస్ట్‌లీ చాలా వరకు తెలియకపోవచ్చు. సో అందుకే మీతో కూడా షేర్ చేసుకున్నా. అంటే ఇదొక పండుగ ఉంది అని కూడా చాలా వరకు తెలియకపోవచ్చు. సో నా ద్వారా కొంతమందికన్నా తెలుస్తది కదా అనేసి మీతో కూడా షేర్ చేసుకున్నా. ఇంకా వచ్చే దారిలో ఇది మెయిన్ రోడ్ అన్నమాట. ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళేంటంటే నైవేద్యం చేస్తారనమాట స్వామివారికి. ఇంక ఇక్కడ అందరికీ కూడా ఆపి ప్రసాదం అయితే పెడుతూ ఉంటారు. పాల తలికలు అట్లా చేశారనమాట. మాకు తెలిసిన వాళ్ళేలెండి. సో ఇంకట్లాగా అటు మెయిన్ రోడ్ కదా! వెళ్ళేవాళ్ళు ఇంక అందరిని కూడా ఆపి ఇంక దేవుని ప్రసాదం అంటే ఖచ్చితంగా కొంచెమన్నా పెడితే పుణ్యం కదా! సో ఇంక అట్లా అందరికీ కూడా పెడుతూ ఉంటారు. ఇంక ఫైనల్లీ మేము కూడా ఇంటికొచ్చేసి ఇంక మేము గూడా ప్రసాదం అట్లయితే తింటూ ఉన్నామనమాట. ఇంక వడపప్పు అవి, పానకము, ఇంక అట్లా కుడుములు అవైతే తింటా ఉన్నాము. కుడుములు బావుంటాయి కదండీ! ఎంతైనా. నాకు చాలా ఇష్టం అనమాట కుడుములైతే. సో ఇంకట్లా తింటా ఉన్నాము ప్రసాదం అయితే. ఇంకా ఇదొచ్చేసి నెక్స్ట్ డే అండి. ఇక్కడేంటంటే అమ్మ బూరెలు చేస్తుందనమాట. కొబ్బరి బూరెలయితే చేస్తూ ఉంది. అంటే నిన్న ఇవి చేశాం గదండీ కుడుములు. సో ఆ బియ్యం పిండి ఏంటంటే కొంచెం మిగిలిందనమాట. సో ఇంకా మిగిలిన బియ్యం పిండితో ఇక్కడ కొబ్బరి బూరెలయితే చేస్తుంది. పిండి యాక్చువల్‌గా బయటుంటే పులిసిపోతది. ఎందుకంటే కొంచెం తడి బియ్యం పిండి కదా! సో అందుకని జెప్పేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసామనమాట. ఇంకా నెక్స్ట్ డే ఆఫ్టర్‌నూన్ ఆ టైంలో ఇక్కడ కొబ్బరి బూరెలు, పాకము కొంచెం లేత పాకం రానిచ్చిన తర్వాత అంటే ఇది కూడా ఈక్వల్ రేషియోలో అయితే తీసుకోవాలి. అంటే బియ్యము హాఫ్ కేజీ తీసుకున్నాం గదా! ఆ హాఫ్ కేజీ పిండికి హాఫ్ కేజీ వరకు బెల్లం అయితే తీసుకున్నాము. అందులో కొంచెం వాటర్ వేసి ఇట్లా లేత పాకమే రావాలి. పాకం పెద్దగా రావాల్సిన అవసరం లేదు. లేత పాకం అయితే సరిపోతది. ఇంకా పాకం వచ్చిన తర్వాత అందులోనే ఒకటి పచ్చి కొబ్బరి చిప్పు ఉంటది గదా! ఆ చిప్పు అట్లా మిక్సీ జార్‌లో వేసి కొంచెం పచ్చి కొబ్బరి గూడా వేసేసిందనమాట. అలాగే ఫ్లేవర్ కోసం అండ్ టేస్ట్ కోసం ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యి, ఇంక ఇలాచీ గూడా అందులోనే వేసేసాము. ఇంకట్లా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంక బియ్యం పిండి ఉంది గదా! కొంచెం కొంచెం వేసుకుంటూ ఇంక ఇదంతా మనకి తెలిసిందే గదా! బూరెలకి ఎట్లా చేస్తాము ఏంటి అనేసి. సో కొంచెం మంచిగా రావడానికి అని ఇక్కడ మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకుంటున్నాము. అలాగే కొంచెం పాలు గూడా వేస్తున్నాము. ఎందుకు అంటే కొబ్బరి వేసాం కదండీ! సో బూరెలు అంతగా పొంగకపోవచ్చు. సో అందుకే కొంచెం పాలు వేస్తే గనక బూరెలు చక్కగా పొంగుతాయన్నమాట. ఇంకా అందుకని ఇక్కడ కొంచెం ఒక పావు గ్లాస్ వరకు మిల్క్ అయితే యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నామనమాట. సో ఫైనల్ కన్సిస్టెన్సీ అయితే ఇదిగోండి ఇలా ఉండాలి. నార్మల్‌గా మనం ఆడించుకున్న పిండి అయితే గనక బూరెలు చక్కగా మంచిగా పొంగుతూ వస్తాయి. ఇక్కడ మనం మిక్సర్‌లోనే వేసాము. ఇంకా కొంచెం పచ్చి కొబ్బరి గూడా వేసాం గదా! సో అందుకే మంచిగా పొంగడానికి అన్నట్లు కొంచెం పాలైతే యాడ్ చేసాము. ఇంక అట్లా పిండి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకేముంది బూరెల్లాగా వత్తుకొని ఇంకా ఆయిల్‌లో వేసి ఫ్రై చేసుకోవడమే గదా! ఇంక ఇక్కడైతే అమ్మ బూరెలు వత్తుతూ ఉంది. ఒక కవర్ పైన కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని బూరెలాగా చేస్తూ ఉంటే ఇంక నేనేమో పక్కన ఫ్రై చేస్తూ ఉన్నాననమాట. సో అది కొంచెం పిండే లేండి. ఆ కుడుములు చేయగా కొంచెం యాక్చువల్‌గా పాల తలకలు చేద్దాము అనే ఆలోచనతో అయితే వేసిందంట. కానీ మరెందుకో మళ్ళీ డెసిషన్ మార్చుకొని ఇట్లా పచ్చి కొబ్బరి ఉండేసరికి ఇంకా బూరెల వైపు వెళ్ళినట్లుంది మనసు. ఇంక అందుకని అమ్మ ఇక బూరెలు ఇక చేసుకుందాంలే అని చెప్పేసేసి ఇంక అట్లా బూరెలయితే చేసుకుంటా ఉన్నాము. ఇదిగోండి చూడండి మంచిగానే పొంగాయనమాట. కొబ్బరి వేసిన మిక్సర్‌లో పిండైనా సరే పాలు వేయడం వల్ల బూరెలయితే మంచిగా పొంగాయి. ఎప్పుడైనా మీకు కూడా తినాలనిపిస్తే అంటే ఇంకా ఫుడ్ క్రేవింగ్స్ ఏవి ఎప్పుడొస్తాయి అని మనం చెప్పలేం గదా! సో ఇట్లా చూసినా కొంతమందికి తినేయాలనిపిస్తది. సో చిన్న చిన్న కొంచెం పిండైనా సరే మర దగ్గరికి వెళ్ళాలంటే వెళ్ళలేం గదా! సో అందుకే మీరు గూడా ఒకసారి ట్రై చేస్తారులే ఎప్పుడైనా ఇన్‌స్టంట్‌గా అప్పటికప్పుడు తినాలనిపిస్తే అనేసి ఇంకా మీతో గూడా అట్లా షేర్ చేసుకున్నాను. సో టేస్ట్ గూడా బాగా కుదిరాయి అండ్ కొబ్బరి ఫ్లేవర్ గూడా మంచిగా తెలుస్తుందనమాట. సో అట్లా ఆ రోజు ఇంకా కొబ్బరి బూరెలయితే చేసుకున్నాము పక్క రోజు. అండ్ ఫైనల్లీ ఇంగోండి మా బూరెలు ఇదిగోండి గిన్నె వరకయితే వచ్చాయనమాట. కొంచెమే చేసుకున్నాం గదా! టేస్ట్ బావుండేసరికి త్వరగా అయిపోతాయనమాట. మనం చాలా చేసుకున్నప్పుడు ఏంటంటే అసలు తిని తిని ఏంటా ఇంకా అయిపోవు అనిపిస్తది. కొంచెం చేసుకుంటే మాత్రం త్వరగా అయిపోతది. ఏమన్నా ఇట్లాంటివి జేసుకోవాలంటే పండగలే కావాలా చెప్పండి. మనకెప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేసుకోవచ్చు గదా! సో మీరు ఒకసారి ట్రై చేయండి ఇట్లాగా. సో ఇంక మరి ఇది ఇవాల్టి వ్లాగ్. నచ్చితే ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అండ్ కొత్త వాళ్ళైతే మన ఛానల్‌ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ అబ్బా కొంచెం సపోర్ట్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్‌తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై ఫ్రెండ్స్.